వీడియో చూసే ముందు లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మానవ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు, అలాగే సుఖాలను కూడా అనుభవిస్తా అంటారు కొంతమంది. అయితే ఎల్లప్పుడూ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటివారు ఈ ఏకాదశి రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం పాటించండి. మీకు ఎన్ని కోట్లు అప్పు ఉన్నా సరే తొందరగా తీరిపోతుంది. అది ఏమిటో, ఆ పరిహారం ఎలా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజే ఏకాదశి, మంగళవారం అనగా ఈరోజు రాత్రికి ₹5 బిళ్లతో ఇలా చేయండి. ₹5 బిళ్లతో ఇలా చేస్తే చాలు. 5 కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ₹5 బిళ్ల పరిహారం ఎవరైతే చేస్తారో వారికి సుడి తిరిగిపోతుంది. వారికి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. నార్మల్గా మన మానవ జీవితంలో ఉండే పెద్ద సమస్య ఏమిటి అంటే అప్పులు సమస్య అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పులతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సతమతమైపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ నేను కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏకాదశి పూజ, స్నాన కార్యక్రమాలు చేసుకుని ఈ ₹5 బిళ్ల పరిహారం చేసుకుంటే, అలా చేస్తే ఖచ్చితంగా అప్పు అనే మాటే ఉండదు. చాలా చక్కగా కలిసి రావడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం కేవలం ₹5 బిళ్లనే మీ జీవితాన్ని మార్చేసి మీ అప్పును తీరుస్తుంది. అంత చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. కాబట్టి నమ్మకంతో చేసుకోండి, సరిపోతుంది. ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ విషయంలోనికి వస్తే, ఏకాదశి రోజు మన ఇంట్లో మన పూజ గదిలో సాయంత్రం చక్కగా మీరు తల స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో గాని లేదంటే నువ్వుల నూనెతో కానీ ఒక దీపం వెలిగించి దానిలో ఒక బియ్యం గింజను మరియు చిన్న బెల్లం ముక్క నువ్వు వేయండి. ఈ దీపం చక్కగా మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు మంచి జరుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం అయితే పుష్కలంగా కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పసుపును పూజ గదిలో పెట్టుకోవడం వలన, పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు కూడా మీకు అదృష్టం, ఐశ్వర్యము లభిస్తుంది. ఈ పసుపును వంట గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం పసుపుని ఇంటికి తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని అందులో 5 లవంగాలు వేసి ఒక మూలలో పెడితే ఇంట్లో ఉండే దరిద్రం అంతా కూడా పోయి మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదే ఏకాదశి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఎవరైతే డబ్బు అప్పుగా ఇస్తే తీసుకోకండి. అలాగే దూర ప్రయాణాలు చేయకండి. ఈ ఏకాదశి రోజు చేసే దూర ప్రయాణాలు కొంతమందికి కలిసి వస్తాయి, ఇంకొంతమందికి కలిసి రావు. కాబట్టి చేయకపోవటమే మంచిదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏకాదశి రోజు దూర ప్రయాణాలు చేయకూడదు. ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రటి వస్త్రాలను మాత్రం అసలు ధరించకూడదు. ధరిస్తే మన జీవితంలో అప్పు అనేది పెరిగిపోతుంది, తగ్గదు. అలాగే ఈరోజు ఇంట్లో ఎర్ర కందిపప్పును వండుకోకూడదు. టమాటాలను కూడా ఉండి తినకూడదు. అప్పు పెరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు మాత్రం మీరు ఎప్పటికీ చేయకండి. అలాగని ఈరోజు మీరు పాలు, పెరుగుతో పాటు పసుపు, చింతపండును మీ ఇంట్లో నుంచి వేరే వాళ్లకు ఇంటికి మాత్రం ఇవ్వకండి. ఆ తర్వాత రాత్రి సమయంలో ₹5 బిల్లా పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. ఈ పరిహారానికి ₹5 బిల్లు కావాలి. అప్పులు తీర్చుకోవడానికి, అప్పుల నుంచి బయటపడటానికి, అప్పులు అనేవి లేకుండా మన జీవితంలో సుఖసంతోషాలను మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. ఈ పరిహారంతో అప్పు అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. అప్పులు అనేవి ఉండవు. నార్మల్గా చెప్పాలంటే అసలు అప్పులు తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి మనం వెళ్తాము. అంతటి స్టేజిలో మనం ఉండడానికి ఈ పరిహారం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ₹5 బిళ్లలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 5 అనే సంఖ్యను ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది. 5 అనే సంఖ్య శాస్త్రంలో చెప్పారు. అందుకే ₹5 బిళ్లలు తీసుకుని పరిహారం చేసుకోవాలి. ముందుగా ఈ పరిహారానికి పసుపు తీసుకోవాలి. 1 టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటే అర స్పూన్ అంత కుంకుమ తీసుకోవాలి. పసుపు, కుంకుమ ఈ 2 కలపాలి. ఈ 2 కలిపి మనం చక్కగా ఒక క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. అంటే మనకు పిండిని చక్కగా ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా పసుపు, కుంకుమను కలిపేసి ఆమేశ్రమంలో ఈ ₹5 కాయిన్ వేయాలి. ₹5 బిళ్లలు ఈ పసుపు మిశ్రమంలో ఇంకిపోవాలి.
అందులోనే వెళ్ళిపోవాలి. అలా ఉండేలాగా చూసుకోండి. మరి కొద్దిగా తీసుకోకండి, కొంచెం ఎక్కువగానే మీరు పసుపు కుంకుమ తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అలా తయారు చేసుకున్న పేస్టు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. మీరు దీపం పెట్టకపోయినా గానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసి పరిహారం చేసుకోవాలి. ఇలా ఏకాదశి సాయంత్రం పూట ₹5 పరిహారం చేసుకుంటే అదృష్టమే అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇలా పసుపు కుంకుమ మిశ్రమాన్ని కలిపిన తర్వాత 4-5 బిళ్లలను కుడి చేతిలోనికి తీసుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పు తీరే మార్గాలు తెలియాలి, అప్పు ఇచ్చే స్టేజికి మేము వెళ్ళాలి అని చెప్పుకొని తర్వాత ఆ ₹4-5 బిళ్లలను కూడా ఆ పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంలో మనం వేసుకోవాలి. వేసేసి ఒక రాత్రంతా కూడా మనం ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి. అలా ఉంటే చాలా మంచిది. అప్పు తీరుతుంది, అప్పు తిరిగి మార్గాలు మనకి తెలుస్తాయి. అలా అనే కాకుండా మన సంపద పెరుగుతుంది, మనకు చక్కటి ఐశ్వర్యం అలాగే చక్కగా అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పులు తీర్చుకునే మార్గాలే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా లక్ష్మీదేవి దారులను చూపుతుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఒక రాత్రంతా కూడా ఆ కాయిన్ మన ఇంట్లో ఉంచడం